హాయ్ ఫ్రెండ్స్. నా దగ్గరికి కొంతమంది స్టూడెంట్స్ వస్తారనమాట. మ్యాక్సిమం స్టూడెంట్సే ఉంటారు. సో, నన్ను చాలామంది అడిగే క్వెషన్ ఏంటంటే, "అక్క హెయిర్ ఫాల్ అయిపోతుంది. అక్క హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి?" ఓకే. నేను వాళ్ళకి సజెషన్ వాళ్ళ హెయిర్‌ని బట్టి ఇన్ఫెక్షన్స్ ఉంటే వాళ్ళకి అది సజెస్ట్ చేస్తాను. లేదంటారా ప్యాక్స్ ఉంటే ప్యాక్స్, ఆయిల్ ఉంటే ఆయిల్ వాళ్ళు దాన్ని బట్టి అయితే నేనైతే ఇస్తాను. కానీ ఇది ఇంట్లో ఉండి మీకు ఎలాగ తెలుస్తది? అంటే ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే అనమాట. ఎవరైతే ఆఫీస్‌కి వెళ్తారో, ఎవరైతే స్ట్రెస్‌గా ఫీల్ అవుతారో వాళ్ళకి మాత్రమే యూజ్‌ఫుల్ వీడియో ఇదైతే. సో, ఎప్పుడైతే సరే మీరు బాగా చదువుకుంటున్నారు అండ్ మంచి హైయర్ పొజిషన్‌లకి జాబ్‌లో ఉన్నారు. లేకపోతే మంచిగా స్ట్రెస్ ఎక్కువ ఉంది అంటే మీ హెయిర్ ఫాల్ అవ్వడం అన్నది చాలా చాలా కామన్ విషయం. బికాజ్ స్ట్రెస్ ఉంటే మీ పోల్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. దెన్ మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్కాల్ప్‌కి అవ్వదు. స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే సో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఫంగస్ వస్తాయి. సో దీని మూలంగా ఏమవుతుంది? నథింగ్, ఏం కాదు. రూట్స్ అన్నీ వీక్ అవుతాయి. సరే, రూట్స్ అన్నీ వీక్ అవుతే ఏమవుతుంది? ఇలా అంటే జుట్టు చేతిలో కూడా వస్తుంది, పడుకున్నా ఊడిపోతుంది. సో ఎందుకు అలాగవుతుంది అంటే మీ స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ లేదు అని మీనింగ్. సో అది ఎలా కరెక్ట్గా ఉండాలి? మీకు డాండ్రఫ్ లేదు, ఫంగస్ లేదు, ఇన్ఫెక్షన్ లేదు, మీ స్కాల్ప్ హెల్దీగా ఉంది, అయినా మీకు హెయిర్ ఫాల్ అవుతుంది. మేబీ మీ హెల్త్ ఏమైనా బాగాలేదా? బాగానే ఉంది, అంత బాగానే ఉంది, అంత ఓకే, అయినా హెయిర్ ఫాల్ అవుతుంది. ఎందుకు? మీకు స్ట్రెస్ ఎక్కువ ఉంది. సో స్ట్రెస్ ఎక్కువ ఉంటే ఇది చాలా చాలా కామన్ విషయం, హెయిర్ ఫాల్ అవ్వే. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? అంటే వీక్స్లీ 2 times మీరు ప్యాక్ అప్లై చేయండి. మీరు వీక్లీ వన్స్ ప్యాక్ కూడా అప్లై చేస్తున్నారు, అయినా హెయిర్ కంట్రోల్ అవ్వట్లేదు. దెన్ ఏం చేస్తారు? ఫస్ట్ ఆయిల్ ప్యాక్ అప్లై చేసి 1 hour ముందు, బిఫోర్ అయినా, హెయిర్ వాష్కి బిఫోర్ తీసుకోండి. సో కొంచెం మీరు ఏదైతే ఆయిల్ యూస్ చేస్తున్నారో ఆ ఆయిల్ని హీట్ చేసి కొంచెం హెయిర్ నుంచి మీ లాస్ట్ రూట్స్ వరకు మ్యాక్సిమం అప్లై చేయండి. ఎక్కడ దాకా? ప్లాట్స్ రూట్స్ వరకు మీరు సెల్ఫ్ చేసుకోవాలి. బాయ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి చక్కగా కట్ చేసుకునే వాళ్ళందరూ వెళ్ళి చక్కగా కట్ చేసేస్తూ ఉంటారు. ఓకేనా? వాళ్ళు మసాజ్కి ఒక 50 rupees ఇస్తే చేస్తారు. అదే లేడీస్కి వచ్చేటప్పటికి కొంచెం కాస్ట్ పెరిగిద్ది, హెయిర్ పెరిగిద్ది, టైం కూడా పెరిగిద్ది. అండ్ ప్రెజర్ పాయింట్స్ అనేది కరెక్ట్గా తెలియకపోతే హెయిర్ మీ మసాజ్కి అంత యూజ్ ఉండదు. కానీ అయినా మీకు వచ్చినా రాకపోయినా యూ జస్ట్ యూజ్ యువర్ ఫింగర్ టిప్స్ అండ్ మీరు ఆయిల్ కొంచెం ఇదిగోండి, ఈ విధంగా ఆయిల్ తీసుకొని జస్ట్ ఈ విధంగా వీలైనంతసేపు సెల్ఫ్ ఇలాగా అండ్ బ్యాక్ నుంచి, ఫ్రంట్ నుంచి, సైడ్స్ నుంచి సర్క్యులర్ మోషన్లో అయితే మీరైతే అప్లై చేయండి. సో దీని మూలంగా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, రిలాక్సేషన్ వస్తుంది. దెన్ మీరు హాట్ వాటర్తో స్నానం చేయొద్దు. మినిమం వామ్ వాటర్, లేకపోతే కూల్ వాటర్. కూల్ వాటర్ ఈజ్ ద బెస్ట్, వామ్ వాటర్ ఈజ్ ద ఓకే. బట్ హాట్ వాటర్తో చేస్తే ఏమవుతుందంటే, పాపం ఇది చెప్పుకోలేదు కానీ అరుస్తుంది అనమాట. వద్దు అంత హాట్ వాటర్ పోయొద్దు అని చెప్పేసి. దాని మూలంగా మీకు రెడ్నెస్ వస్తుంది, వీక్గా ఉంటుంది, ఇలాగంటే తెగిపోతుంది, కోమ్ చేస్తే ఇంత ఊడి వస్తుంది. సో ఇవేమి రాకూడదంటే వామ్ వాటర్తో మాత్రమే స్నానం చేయాలి. ఎవరైతే బాగా జాబ్ చేస్తున్నారు అండ్ మంచిగా స్టడీ బిఫోర్, అంటే చిన్న పిల్లలు, ఐ మీన్స్ 8th standard 7th standard వాళ్ళకి కూడా హెయిర్ గ్రోత్ ఉండట్లేదు, బాగా ఊడిపోతుంది. అండ్ 10th class 9th class చదివే వాళ్ళకి హెవీగా ఊడిపోతుంది. అంటే ఏం కాదు, మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు, 100% జెన్యున్గా మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు. మీకున్న ప్రాబ్లం ఒక్కటే, అది ఏం లేదు, స్ట్రెస్. ఆ స్ట్రెస్ని మనం అయితే పోగొట్టలేము, ఎందుకంటే 10th class అనేది ఫస్ట్ స్టెప్ లైఫ్లో కాబట్టి. సో ఆ స్టెప్ వేసే ముందు ఎవరికైనా స్ట్రెస్ ఉంటుంది, ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతుంది. నాకు కూడా హెయిర్ ఫాల్ అయ్యింది. సో అప్పుడు నాకు రీజన్ తెలియదు ఎందుకు ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలని. కానీ నేను ఎప్పుడు చదువుకో నాకేమో చూస్తేనేమో పాస్ అవ్వడమే కష్టమాయే, మా వాళ్ళేమో హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారాయే. పాస్ అవుతే చాలరే నాయన అనుకొని నేను పాస్ అవ్వకపోతే పరువు పోతుంది, ఫ్యామిలీలో పోతుంది, సందులో పోతుంది అని టెన్షన్తో ఇంతంత ఊడిపోయాయి, హెడ్ కాస్త బాల్ అయిపోయాయి. సో ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో నాకు తెలియదు కాబట్టి సో నేనేం చేసుకోలేకపోయాను. కానీ నేను మీకు చెప్తున్నాను కదా, ప్లీజ్ ఫాలో అవ్వండి. ఏం చేయాలి? హెయిర్ వాష్కి బిఫోర్ కొంచెం మీ పేరెంట్స్ అయినా సరే కూర్చొని
చక్కగా ఫింగర్ టిప్స్తో అయినా మీకైనా సెల్ఫ్ ఈ విధంగా చేసుకుంటే మీ హెల్త్కి ఏం కాదు. మీకు హెడేక్ వచ్చినా సరే, స్ట్రెస్లో హెడేక్ వస్తుంది, అది ఏం కాదు. సో మీరు టెన్షన్ పడొద్దు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకొని మీరు అంతా పర్ఫెక్ట్ ఉన్నారంటే మీకున్న ప్రాబ్లం స్ట్రెస్. అర్థమైందా? దానికోసం టెన్షన్ పడొద్దు. థౌజండ్స్ ఆఫ్ రూపీస్ పెట్టి షాంపూస్ కొనాల్సిన అవసరం లేదు. వేలు పెట్టి మీరు ప్యాక్స్ కొనాల్సిన అవసరం లేదు. అండ్ టెన్షన్ హెయిర్ ఫాల్ అవుతుందని కూడా టెన్షన్ పడిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. జస్ట్ అది చాలా కామన్ విషయం. ఓకేనా? దానివల్ల టెన్షన్ పడొద్దు. ఏం చేయాలి, కొంచెం ఆయిల్ని హీట్ చేసుకొని అప్లై చేయండి. లేదంటారా, ఎవరో ఒకరు పార్లర్ వాళ్ళు ఉంటారుగా సైడ్స్న, వాళ్ళని పిలిచి కొంచెం సేపు మసాజ్ చేయించుకోండి. మినిమం ఎంత ఉంటుంది? 300, 400, 500 లేకపోతే 250. మ్యాక్సిమం కొన్ని ఏరియాస్లో కొన్ని ప్రైజెస్ ఉంటాయి. కాబట్టి మసాజ్కి హై సెలూన్స్లో వెళ్ళొద్దు. మిడిల్గా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సో వాళ్ళు రీజనబుల్గా తీసుకుంటారు అండ్ వాళ్ళకి వర్క్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు బెస్ట్ ఇస్తేనే నెక్స్ట్ టైం వస్తారు అనే హోప్లో ఉంటారు. కాబట్టి దే ఈజ్ గివ్ టు ద బెస్ట్ మసాజెస్కి ఎప్పుడైనా సరే హైకి వెళ్ళొద్దు. వాళ్ళు టైంకి టైం తీసుకుంటారు. కానీ ఎవరైతే సరే స్టార్టింగ్ పొజిషన్స్లో ఉంటారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళండి. కొంచెం సెల్ఫిష్ని కదా, అక్క అలాగే చెప్తుంది. మరి అక్క ఎప్పుడు మీ మంచిగా చెప్తుంది, వినండి. ఓకేనా? నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ కొంచెం ఏజ్గా ఉన్న వాళ్ళకే స్ట్రెస్లు, టెన్షన్స్ అవన్నీ ఉంటాయి. అదే మిడిల్గా కొంచెం కొత్తలో ఉన్న వాళ్ళకి మాత్రం సూపర్ ఉంటాయి. అదే మనకు బాగా అలవాటైన వాళ్ళు కూడా మనతో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ వరకు వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు, మనకు కూడా మంచి సర్వీస్ ఇస్తారు. సో అలాగే చూస్ చేసుకొని మీరు మంచిగా అయితే అలాగా ప్రిఫర్ అవ్వండి. అంటే చిన్నపిల్లలకి మసాజెస్ చేయొచ్చా అంటే చేయొచ్చు, ఏం కాదు, చేయించుకోవచ్చు. అండ్ అదొక అంటే మెథడ్స్ స్టెప్స్ ఫాలో అవ్వకుంటూ చేయాలి. కాబట్టి సో కొంచెం బ్రెయిన్ కూడా స్ట్రెస్కి కొంచెం దూరం ఉంది. దీని తర్వాత ఇదా అని కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి పిల్లలతో మ్యాక్సిమం చేయించుకోవడానికి ట్రై చేయండి. సో అది వాళ్ళ ఫింగర్స్కి ఎక్సర్సైజ్, వాళ్ళకి ఎక్సర్సైజ్ అండ్ మీకు కూడా ఎక్సర్సైజ్. మ్యాక్సిమం ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఏం చేద్దాము, పిల్లలకంటే ఆయిల్ పెట్టుకోవచ్చు. ఓకే, మరి పెద్దోళ్ళకి ఆఫీస్కి వెళ్తున్నారు, ఆయిల్ అంటే ఎలర్జీ. అసలుకే అన్నీ వేలు పెట్టి లేయర్ కట్స్, స్ట్రైట్ కట్స్, స్ట్రైట్నింగ్స్, స్మూత్నింగ్స్, కెరిటైన్స్ అన్నీ చేయించుకొని ఉన్నారు. అయినా తగ్గట్లేదు. ఎలా తగ్గుతుంది? పాయింట్ నెంబర్ 1, ఎలా తగ్గుతుంది? అసలు ఎందుకు తగ్గాలి? మీరు ఒకవేళ తీసుకున్న సెట్టింగ్స్ వైజ్ వెళ్తున్నారు. సెట్టింగ్స్ వైజ్ సెలూన్స్ వాళ్ళు మంచిగా వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేస్తారు. 100% వాళ్ళు మంచిగానే చేస్తారు, డౌటే లేదు. సో అప్పుడు మాత్రమే మీ స్కాల్ప్కి మసాజ్ అవుతుంది. అప్పుడు మాత్రమే మీరు మీ హెయిర్ని కేర్ తీసుకుంటున్నారు, మనీ పెట్టి కేర్ తీసుకుంటున్నారు. మీనింగ్ తెలుసా? మీరే చెప్పాలి. సో జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫస్ట్ సెల్ఫ్ కేర్ ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్కి మీకు టైం లేకపోతే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ తలకాయ ఇచ్చి కూర్చోండి. జస్ట్ ఆయిల్ లేకపోయినా పర్లా. మీరు ఏం చేస్తారంటే మినిమం ప్యాక్స్ అప్లై చేస్తాం కదా, హోమ్ మేడ్. మీకు అసలు హోమ్యే పడదు, మీకు అసలు టైమే లేదు అనుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ పెట్టడానికైనా, మెంతులు పెట్టడానికైనా, వేరే ఏమైనా సరే ప్రాసెస్ చేసి మీరు అప్లై చేయడానికి మీకు టైమే లేదు. మీరు ఇండివిజువల్గా సపరేట్గా హాస్టల్స్లో ఉంటున్నారు, లేదంటారా మీరు ఫ్రెండ్స్తో కలిసి మీ ఫ్రెండ్స్తో అలాగా రూమ్స్ షేర్ చేసుకొని ఉంటున్నారు. మీకే ఎంత స్ట్రగుల్స్ ఉండడానికే స్ట్రగుల్స్ ఉంటే సెల్ఫ్ కేర్ ఎలా తీసుకుంటాము అన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. సో మా సిస్టర్ లాగా కొంచెం ఉన్నవాళ్ళు వేరుంటారు. బట్ ఇలా కూడా ప్రాబ్లం ఉండి ఉన్నోళ్ళు ఉంటారు. కాబట్టి మీరేం చేస్తారంటే సిరమ్స్ యూజ్ చేయడం, వాటర్ ఇలా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే స్ప్రేస్ ఉంటాయి కదా, రోజ్బెర్రీ వాటర్స్ అని కానీ, అండ్ మీకు ఆయిల్ అప్లై చేయడం ఇష్టం లేదు, మీకు అలవాటు లేదు, డాండ్రఫ్ ఉంది అంటే ఒకళ్ళు చెప్పిన మాట మీరు కన్ఫామ్గా బ్లైండ్గా నమ్మేస్తారు. కాబట్టి సో మీరు దానికి ఫిక్స్ అయిపోయి ఉంటారు. కాబట్టి ఎలాంటి డాండ్రఫ్ అనేది మీరు ట్రై కూడా చేయరు. కాబట్టి ఆల్రెడీ మీరు ఫిక్స్ అయిపోయి ఉంటారు. సో నాకు తెలుసు ఫిక్స్ అయిపోతారని. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే వాటర్లో రోజ్బెర్రీస్ వేసి హీట్ చేయడం, మెంతులు వేసి హీట్ చేయడం, లేకపోతే వేపాకు వేసి హీట్ చేయడం, ఇలాగా కొన్ని హోమ్ రెమెడీస్ విత్ ఇన్ సెకండ్స్లో
మనకు లోకల్లో దొరికే వాటితోనే. లేదంటారా ఆనియన్ వాటర్ని అప్లై చేయడం, ఆనియన్ని బాగా మిక్సీ కొట్టేసి దాంట్లో వాటర్ తీసేసి అప్లై చేయడం. ఆయిల్ కాదు అది. సో దాంట్లో కూడా సల్ఫర్ ఎక్కువ ఉంటుంది, డాండ్రఫ్ కూడా పోతుంది, ఇన్ఫెక్షన్ కూడా పోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఉంటుంది. సో అది ఒక 20 మినిట్స్ పెట్టుకొని అప్లై చేయడం. లేకపోతే ఏమైనా ప్యాక్ పెట్టి కర్డ్, అల్వేరా పెడితే ఏంటంటే మీకు కూల్నెస్ వస్తుంది, మంచిగా చాలా కూల్. ఎలాంటి ప్యాక్ అప్లై చేసినా సరే ఫస్ట్ కూలింగ్ ఎఫెక్ట్ అనేది బాడీకి చాలా వస్తుంది. సో దాని మూలంగా మీ స్ట్రెస్ అనేది మంచిగా రిలీఫ్ అవుతుంది అనమాట. సో అలాగా అప్లై చేయడం. సో ఇలాగా ఏజెస్ వైజ్, పొజిషన్స్ వైజ్, మీరు చేసే వర్క్ వైజ్ దాన్ని డివైడ్ చేసుకుంటూ, సెక్షన్స్గా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అండ్ అఫ్కోర్స్ స్నానం చేసేటప్పుడు హాట్ వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు హెయిర్కి, అండ్ ఓన్లీ వామ్ వాటర్. అండ్ అంతే, వామ్ వాటర్ మాత్రమే అప్లై చేయాలి. తడి మీద అస్సలు దువ్వకూడదు, తడి జుట్టుతో అస్సలు పడుకోకూడదు. తడి జుట్టుతో పడుకోకూడదు అంటే లోపల ఆరకపోతే స్మెల్ అనేది వస్తుంది, స్మెల్ అనేది వస్తే ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవుతే ఫంగస్ వస్తుంది, ఫంగస్ వస్తే డాండ్రఫ్ వస్తుంది, డాండ్రఫ్ వస్తే పెయిన్లు, ఈపులు, ఇచ్చింగ్ వస్తుంది. అవి వస్తే మీ హెయిర్ రెడ్నెస్ వస్తుంది, అది వస్తే మీ హెయిర్ వీక్ అయిపోతుంది, ఫస్ట్ బ్రేక్ అవుతుంది, దాని తర్వాత రూట్ నుంచి ఊడిపోతుంది. సో స్నానం చేసిన వెంటనే పడుకోవద్దు. డ్రయర్ కావాలి అంటే యూజ్ చేయండి, అదర్వైజ్ వర్క్ ఉంటే మాత్రం డ్రయర్ యూజ్ చేయండి. అండ్ మీరు ఏమైనా స్ట్రైట్నింగ్ చేసినా, కర్ల్స్ చేసినా, ఇంకా ఏమైనా సరే మిషనరీ ఏమైనా మీ హెయిర్ మీద వాడుతున్నారంటే ప్రొటెక్షన్ అనేది రాయండి. అండ్ హెయిర్కి సంబంధించి ఆ క్రీమ్స్ అప్లై చేసి, హీట్ ప్రొటెక్షన్ క్రీమ్స్ అప్లై చేసిన తర్వాత మాత్రమే హెయిర్కి హీట్ అనేది ఇచ్చుకోండి, డైరెక్ట్ ఇచ్చుకోవద్దు. సో ఇది ఎవరికి మెయిన్గా అంటే హెయిర్ రెడ్నెస్ వచ్చిన వాళ్ళకి, వీక్గా ఉన్న వాళ్ళకి, అలా బాగా రెడ్నెస్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ చేయొద్దు, అసలు హీటే ఇవ్వద్దు. అలాగ డ్రై అయిపోయినండి, క్లిప్ పెట్టేసుకొని ఒక 80% అలాగ డ్రై అయిన తర్వాత అప్పుడు కోమ్ చేసుకుంటే, అర్జెంట్ మీరు బయటికి వెళ్ళాలన్నప్పుడు ఇంకా వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి. సో చాలా నిదానంగా, చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా హెయిర్ని కోమ్ అన్నది చేయండి, ఓకేనా? అండ్ ఇంకేముంటాయి ప్రికాషన్స్? మ్యాక్సిమం నేను స్టెప్ బై స్టెప్ పెడతాను వీడియో, కానీ ఇప్పటికి ఈ వీడియో ఓకేనా? నేను నెక్స్ట్ దీనికి ఫర్దర్గా మీకు కావాల్సిన మంచి మంచి టిప్స్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ ద ఎండ్.